నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల్లో రేపు జరుగుతున్న కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి ఆర్యవైశ్య నాయకులు హాజరవుతున్నట్టు ఐవీఎఫ్ రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మామిడిపాక హరిప్రసాదరావు తెలిపారు. చీరాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యకు ఆర్యవైశ్య ఆత్మబంధువు అనే బిరుదు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. బాపట్ల ఐవీఎఫ్ అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ అన్ని ఆర్యవైశ్య కమిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ్మన పవన్ కుమార్, కుమ్మరికుంట రమేష్, ఇందుమతి, కోళ్లపూడి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు డూండి రాకేష్ గారు, కోన శ్రీనివాసరావు గారి సూచనల మేరకు గౌరవనీయులు దోగుపర్తి బాలకృష్ణ గారిని బాపట్ల జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షులుగా నియమించి రేపు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది. కావున జిల్లాలోని ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్యవైశ్య మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, అలాగే మనకి గౌరవనీయులు చీరాల ఎమ్మెల్యే శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారు, అలాగే గౌరవనీయులు బాపట్ల ఎమ్మెల్యే వేరి వర్మ గారు, అలాగే మనకు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రేపు విచ్చేస్తున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని మనమందరం జయప్రదంగా ఉమ్మడిగా చేయాలని కోరుకుంటూ మామిడిపాక హరిప్రసాదరావు, ప్రోగ్రాం కన్వీనర్. వాసవి అందరికీ నమస్కారం. ఈ నెల 24వ తారీఖు అనగా రేపు ఆదివారం ఉదయం 10:30కి చీరాల కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ నందు బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రులు టీజీ భరత్ గారు, అలానే చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గారు, బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ గారు, అట్లానే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు, అలానే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఉప్పల శ్రీనివాస గుప్తా గారు, అలానే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కోన శ్రీనివాసరావు గారు, అలానే మరెందరో ఆదివైశ్య ప్రముఖులందరూ కూడా రేపు జరగబోయే యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కావున మన చీరాల బాపట్ల జిల్లాలోని ప్రజలు, ఆర్యవైశ్యులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మీ దోగుపర్తి బాలకృష్ణ, బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు. అలానే ఈ యొక్క కార్యక్రమానికి ప్రోగ్రాం కన్వీనర్ అయినటువంటి మా పెద్దలు మామిడిపాక హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అందరూ కమిటీ సభ్యులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసవి అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు 24వ తారీఖు ఉదయం 10:30 ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బాపట్ల జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయటమైంది. దాంట్లో నా పేరు కోళ్లపూడి శివనారాయణ, నేను జిల్లా కమిటీ ట్రెజరర్గా ఉన్నాను. తర్వాత మామిడిపాక హరిప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. మేమంతా వారికి సహాయంగా ఉండి అన్ని కార్యక్రమం దిగ్విజయం చేయగలము. కార్యక్రమం అనంతరం విందు కూడా ఏర్పాటు చేయటమైనది. కావున అందరూ తప్పకుండా పాల్గొని ఆర్యవైశ్యుల ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ శుభ మధ్యాహ్నం అండి. రేపు మా చీరాలలో జరుగుతున్నటువంటి ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బాపట్ల జిల్లా కమిటీల యొక్క నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆదివారం ఉదయం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ చీరాలలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు, మా చీరాల పెద్దలైన మామిడిపాక హరిప్రసాద్ గారు, అట్లాగే అధ్యక్షులైనటువంటి దోగిపర్తి బాలకృష్ణ గారు, ఇంకా మిగతా జిల్లా కమిటీలన్నీ కూడా రేపు కార్యవర్గ ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి. కావున చీరాల, బాపట్ల జిల్లా అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి. అందరికీ నమస్కారములు. నా పేరు తమ్మన పవన్ కుమార్, ఐవీఎఫ్ బాపట్ల జిల్లా విభాగానికి సంబంధించిన అడిషనల్ జనరల్ సెక్రటరీ అండి. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, బాపట్ల జిల్లా ఐవీఎఫ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా రేపటి రోజున చీరాలలో కిరాణా కళ్యాణ మండపం నందు ఉదయం 10:30కి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత బాగా చేసుకోవడానికి మాకు దిశానిర్దేశం అంతా చేసినటువంటి మా పెద్దలు, మా బాబాయ్ గారు మామిడిపాక హరిప్రసాద్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి
రాష్ట్ర పెద్దలు, అలాగే చీరాల శాసనసభ్యులు, అలాగే బాపట్ల శాసనసభ్యులు, అలాగే డుండి రాకేష్ గారు, ఇతర పెద్దలందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మన ఆర్యవైశ్యులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించి తర్వాత దీనిలో పలు సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా చాలా సజావుగా చేస్తున్నాము. చాలా ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాం. అలాగే తర్వాత కార్యక్రమం తర్వాత విందు స్వీకరించి వెళ్ళవలసిన కోరుచున్నాం.